రెడ్డిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదించినందుకు బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సింది పోయి రాష్ట్రంలో యూరియా కొరత ఉందని సమాధానం దాటవేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ఉందన్న విషయం వీళ్లకు తెలియదా అని మండిపడ్డారు. ఇక ప్రజలందరూ గమనిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. జై కాంగ్రెస్. ముందుగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ మొన్న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో బిల్లు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, అదే మాదిరిగా మంత్రిమండలి సభ్యులందరికీ, ముఖ్యంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, వారందరికీ బేల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నిన్న ఏదైతే బేల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధర్నా అనేది ఏదైతే గత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్టు అవినీతిని ఏదైతే సిపి ఘోష్ కమిటీ మరి మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని సిబిఐని అప్పగిస్తామని చెప్పడంతో మరి ఈరోజు యావత్ తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులలో ఒక భయం అనేది మొదలైంది. నేను ఒకటే అడగదలుచుకున్నా, మరి తప్పు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదనుకుంటే మరి సిబిఐకి అప్పగిస్తే ఎందుకు మీకు వాళ్ళకి ఎందుకు పుడుతోంది, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా మరి ఏదైతే కాళేశ్వరం పేరిట కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది మొత్తం దుర్వినియోగపరచారనే ఆ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎవరు ఎంత తిన్నా కూడా దాంట్లో మరి ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల యొక్క పైసా, ప్రతి ఒక్క రూపాయి యొక్క లెక్క చెప్పాల్సిందని ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. అదే మాదిరిగా నిన్న మరో విషయం ఏంటంటే యూరియా గురించి మాట్లాడారు. మరి యూరియా అనేది ఈరోజు చూస్తూ ఉంటే యూరియా అనేది కేంద్రం ఇస్తూ ఉంది, ఇది కేంద్రానికి సంబంధించింది. ఈ యూరియా కొరత అనేది కేవలం తెలంగాణలోనే కాదు, మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా వెళ్ళి చూడండి, అది అయితే బీజేపీ పాలిత రాష్ట్రము, అక్కడ కూడా యూరియా కొరత అనేది ఉంది. మరి మీరు మీకు ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఈరోజు మీరు ఒక వణుకు అనేది మొదలైంది. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. రాబోయే మొత్తం జడ్పీటీసీ ఎన్నికలు,